హలో ఆల్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. చాలా రోజులు అవుతుంది కదా మన వీడియోస్ అయితే అప్లోడ్ చేయక. నాకు గుర్తున్నంత వరకు ఆల్మోస్ట్ 1 మంత్ ప్లస్ కొంచెం బిజీగా ఉన్నాను, అంతే. వర్క్ స్ట్రెస్లో కొంచెం బిజీగా ఉన్నాను. ప్రాజెక్ట్ కొత్తది స్టార్ట్ అయింది, అందుకే వీడియోస్ అయితే ఏం అప్లోడ్ చేయలేకపోతున్నాను. అట్లీస్ట్ ఇక్కడ నుంచి నేను రెగ్యులర్గా అయితే వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ కమ్ టు ద పాయింట్, ఇవాళ మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి సెకించాన్ అనమాట. సెకించాన్ వచ్చి కోలాలంపూర్ నుంచి 110 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ ఇక్కడ రీచ్ అవ్వడానికి మనకి ఆల్మోస్ట్ 1 అవర్ 40 మినిట్స్ జర్నీ అయితే పడుతుంది అనమాట. సో అది, అండ్ కొంచెం ఎండ ఎక్కువగా ఉంటుంది. మీరు కిడ్స్ని కనుక తీసుకెళ్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ వెళ్ళే దారిలో మనకి చాలా విలేజెస్ అయితే కనిపించాయి అనమాట. బ్యూటిఫుల్ హౌసెస్ అయితే ఉన్నాయి, మధ్యలో కనిపిస్తున్నాయి కదా, నిజంగా చాలా అవసరంగా ఉన్నాయి బయట నుంచి చూడడానికి. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఎలా ఉంటాయో అనిపించింది, కానీ బట్ టైం చాలట్లేదు, ఎందుకంటే చాలా లేట్గా స్టార్ట్ అయ్యాం మేము ఆ ప్లేస్కి. సో అందుకని మేము ఎక్కడ ఆగలేదన్నమాట. అండ్ వెళ్ళే దారిలో అయితే నిజంగా చాలా గ్రీనీగా ఉంది ఏరియా అంతా, చాలా చుట్టూ తోటలు, చాలా బాగుందన్నమాట చూడడానికి. అండ్ ఆ తోటలు వచ్చేసి మనకి ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ చెరుకు తోటలు, అరటికాయ తోటలు, పామాయిల్ తోటలు. మీ అందరికీ తెలుసు కదా, మలేషియాలో చాలా ఫేమస్ పామాయిల్ ఎక్స్పోర్ట్కి. సో పామాయిల్ తోటలు, అలాగే బీటిల్ నట్స్, ఇలా చాలా అయితే తోటలు ఉన్నాయి. అవసరంగా ఉంది ప్లేస్ చూడడానికి అన్నీ. అండ్ ఇంకొకటి మీకు ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, మలేషియాలో విలేజ్ని ఏమంటారంటే కంపుంగ్ అంటారు అనమాట. KAMPUNG, కంపుంగ్ అంటారు. సో ఇది ఒకటి తెలుసుకోండి, బాగుంటుంది. అండ్ ఇంకొకటి నా సైడ్ నుంచి మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరందరూ యూట్యూబ్లో వాచ్ చేస్తున్నారు కానీ వీడియోస్ అయితే, బట్ లైక్ చేయడం లేదు. సో ఇది ఒక చిన్న రిక్వెస్ట్ నా సైడ్ నుంచి. నా ప్రతి వీడియో అయితే ఒకసారి లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనేది నా వీడియోస్ని సజెస్ట్ చేస్తుంది వేరే వాళ్ళకి చూడడానికి కంటెంట్ ఉంది అని. సో ప్లీజ్ ఇది ఒక ఫేవర్ నాకు చేయండి ప్లీజ్, నా కోసం. అండ్ ఎందుకు ఇంతగానే రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే, నాకు ఒక వీడియోని ఎడిట్ చేయడానికి ఆల్మోస్ట్ 13 to 14 అవర్స్, 13-14 గంటలు టైం పడుతుంది నాకు ఒక వీడియోని ఎడిట్ చేసుకోవడానికి. సో అందుకే నేను ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ నా కోసం అయితే ఒక లైక్ చేయండి, ఓకే? వీడియో అయితే ఎండింగ్ వరకు వాచ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే అండి, ఇది ఒక చైనీస్ టెంపుల్. మేము ఇక్కడ సెకించన్ లో ఒక ప్లేస్ లో ఉన్నాము. సో ఇది చైనీస్ వాళ్ళు, చాలా మంది చైనీస్ వాళ్ళు ఎక్కడి నుంచో ఉండి ఇక్కడికి వస్తారనమాట. సో ఇప్పుడు ఇంకొకటి చూపించాలంటే, అక్కడ ఒక మనకు ట్రీ ఉంది, దాన్ని చూపిస్తాను. సో ఓకే, దీన్ని విషింగ్ ట్రీ అని అంటారు. చైనీస్ ఏంటి బిలీవ్ చేస్తారు అంటే, వాళ్ళకి ఇక్కడ ఏదో కోరికలు ఉంచుకుంటారు అన్నమాట. ఇక్కడ చెప్పుకుంటే వాళ్ళకి జరిగిద్ది అనే ఒక బిలీఫ్ తో వాళ్ళు ఉంటారు. సో అందుకే దీన్ని చైనీస్ విషింగ్ ట్రీ అంటారు. సమ్ టైమ్స్ మన వాళ్ళు కూడా వస్తారు, అంటే మన మలేషియన్ ఇండియన్స్ ఉన్నారు కదా, వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ఏదైనా చెప్పుకొని జస్ట్ సరదాగా వాళ్ళు వెళ్తారు. యాక్చువల్లీ ఈ ప్లేస్ వన్ ఆఫ్ ద టూరిస్ట్ అన్నమాట. సో అందుకే మేము ఇక్కడ కాసేపు అని వచ్చాము. సో ఇది ప్లేస్ పేరు ఎందాక చెప్పాను అనుకుంటా, సెకించాన్. సో ఎవరైనా వస్తే ఈ ప్లేస్ ని మీరు విజిట్ చేయాల్సిందే. అండ్ కొన్ని బీచ్లు కూడా ఉన్నాయి అటువైపు, తర్వాత మేము చూపిస్తాం బీచ్ ఎలా ఉండిద్దో. సో అంతేనండి. అండ్ ఇక్కడ మీకు బోట్స్ కనిపిస్తున్నాయి కదండి, ఈ బోట్స్ అన్నీ వచ్చేసి లోపలికి వెళ్తున్నాయి అనమాట, సముద్రం లోపలికి ఫిషింగ్కి. సో వీళ్ళు ఫిషింగ్ చేసుకొని వచ్చి లోకల్ సప్లైస్కి అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. బాగుంది ఇక్కడ ఏరియా అంతా చూడడానికి. బట్ ఇందాక నేను చెప్పాను కదా, మీరు ఇక్కడికి వస్తే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి కిడ్స్తో, కొంచెం ఎండ ఎక్కువగా ఉంది, జాగ్రత్త.
మేము అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము. బయటకు వచ్చాక టైం చూస్తే 6:30 అయిందనమాట. అండ్ చుట్టూ చూస్తే రెస్టారెంట్స్ అండ్ కిడ్స్కి సంబంధించిన చిన్న చిన్న టాయ్ స్టోర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అదనమాట బీచ్ ఏరియా. కొంచెం దూరం అలా వచ్చిన తర్వాత మేము ఒక ఏరియా అయితే కనిపించింది. దీన్ని ప్యాడీ ఫీల్డ్స్ ఏరియా అంటారట. అండ్ ఇక్కడ ప్యాడీ ఫీల్డ్స్ అంటే ఏంటంటే రైస్ పండిస్తాం కదా మనం, వరి, ఆ ఏరియా. అండ్ ఇక్కడ రైస్ కంపెనీ కూడా ఉందనేసి అన్నారు. అది ఎలా ఉందో చూద్దామని అయితే కొంచెం అలా ముందుకు వెళ్ళాము. సో అది కూడా చూపిస్తాను మీకు ఎలా ఉందని. అండ్ చూసారా, చాలా బాగుంది కదా ఏరియా. స్కై బ్లూ కలర్ అండ్ కింద గ్రీనీగా చూడడానికి అయితే అవసరంగా ఉంది. సో అలా ప్యాడీ ఫీల్డ్స్ రోడ్లో మేము అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక బస్ అయితే కనిపించింది, పైన ఉంది. ఏంటి ఈ బస్ పైన ఉంది అని చెప్పి అక్కడ అడిగామన్నమాట. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది హోటల్ అట. ఒక బస్ కొనుక్కొచ్చేసి వీళ్ళు మాడిఫై చేసి అలా హోటల్ లాగా క్రియేట్ చేశారు. సో బాగుంది చూడడానికి అయితే. ఇది రైస్ ఫ్యాక్టరీ అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ అక్కడ అడుగుదామన్న ఎవరు లేరు. అండ్ ఆ కంపెనీ కూడా క్లోజ్ చేసి ఉందన్నమాట. అండ్ అక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయామండి. టైం వచ్చేసి 7:30 అయింది. హైవే అయితే ఎక్కేసాము, ఇంక ఇంటికి వెళ్ళిపోదామని. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇందాక మీకు వీడియో బిగినింగ్లో చెప్పాను కదా, నాకు ఒక లైక్ అయితే చేయమని. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్.